ప్రభువు దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము మార్పు. సువార్త ప్రారంభం అనేటప్పటికీ ఆయన ప్రారంభించింది సుమారుగా 30 ఏళ్ల వయసప్పుడు. అందువల్ల మార్కే క్రీస్తు యొక్క బాధ్యత గురించి తెలియజేయాల ఆయన సువార్త ప్రారంభమైనప్పటి నుండి ప్రధానంగా తెలియజేశాడు అన్న సంగతి మనం ఆలోచన చేశాం. రెండో ఆయన ప్రారంభమే మార్పు దగ్గర ప్రారంభించడా ఇంకా ముందు ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? మార్పు కంటే ముందు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఇంకొక ఆయన అయితే ఆయనకంటే ముందు ప్రారంభించాడు. ఎవరికి ప్రారంభించాడు? ఆదాం దగ్గర నుంచి ప్రారంభించాడు. లోక ఆదాం నుంచి ప్రారంభించాడు. అందుకే నాలుగో ఆయన ఇంకా ముందు ప్రారంభించాడు. ఆదిని కాడికి ప్రారంభించాడు. ఆదిని చెప్పి దానికి ఇంకా ముఖ్యంగా ఆదికి ముందుకు పోయాడు. ఆదిని సృష్టించిన వాడు ఆదికి ముందున్నాడు అని చెప్పడానికి లోకంలో కొట్టుకుపోతే అప్పుడు 4 సువార్తల యొక్క ప్రారంభాలు మనం ఆలోచించేసాము. ఇప్పుడు 4 సువార్త రచనల యొక్క ముగింపును ఆలోచించేపోతాం. ప్రారంభాలు అట్టున్నాయి, మరి ముగింపులు ఎట్లున్నాయో ఒకే రకమైన ముగింపులా లేకపోతే 4 రకాలైన ముగింపులా? ఆ 4 రకాలైన ముగింపులు మనం ఎప్పుడైతే చూసామో అసలు సువార్త యొక్క సందేశము మా ఉద్దేశించింది ఏంటో మనకి తేటగా అర్థమయ్యే అవకాశం. కనుక నలుగురు ఎలాగ ఒకే విధంగా ప్రారంభించలేదో అలాగే నలుగురు ఒకే రకంగా ముగించలేదు. వారి సందేశం ప్రాముఖ్యంగానే సువార్త అంటానికి కారణం మీకు తెలిసే ఉంటుంది. నిర్వచనం సువార్త తెలుసు మీకు. ఈ ప్రతివచనలో 4లోని ప్రధానమైన సందేశము యేసు మన పాపము నిమిత్తము చనిపోయాడు. అలాగే 2 సమాధి చేయబడి 3 లేఖనం ప్రకారం 3వ దిన లేపబడి. ప్రారంభం ఎక్కడ ప్రారంభించిన వారు మొత్తం తప్పకుండా క్రీస్తు మరణాన్ని గురించి, ఆయన సమాధిని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి తెలియజేశారు. కాబట్టి ప్రారంభం ఏకీభవించకపోయినా సమాచారం మాత్రం ఒకటే. ప్రభువుని యేసు లేఖనం ప్రకారము మన పాపం నుంచి చనిపోయాను, సమాధి చేయబడిను లేఖనం ప్రకారం మొదలవుతున్నారు. దాన్ని బట్టి మనము వీటిని సువార్తలు అంటం జరిగింది. లేకపోతే సువార్తలు అనే దానికి అవకాశం ఉండదు అన్నమాట. ఈ సందేశం వాటిలో ఉన్న కారణమే సువార్తలను పిలువబట్టడానికి ఆధారమైంది. లేకపోతే వేరే విధంగా పిలవాల్సిన అవసరం వచ్చిండేదే. గతంలో మీకు ఈ సంగతి తెలియచేశా. ఆయన సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి అనబోతున్నా. పౌలు తిమోతికి రెండు ఉత్తరాలు రాశాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక అన్నాం. కానీ లోక థెయోఫిలకు 2 రాశాడు. మొదటి దాన్ని లోక సువార్త అన్నాము, 2వ దాన్ని అపోస్తలుల కార్యం. ఏమి అలాగంటున్న కారణమేమి? ఇలాంటి పేర్లు పెట్టిన వాడెవరు? రచయితలేనా? ఏం జరిగింది? ఒక వ్యక్తి నేను చెప్తే మీకు నిజంగా ఉందా లేదో అని మనం వస్తుందేమో. ఒకసారి కలత చూడండి ఏం పోయింది. నా సొమ్ము మాత్రం తిమోతి మొదటి పత్రిక
రాసిన వాడు అపోస్తలుడైన పౌలు. మొదటి తిమోతి మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పారు అయినది. పౌలు దాన్నేమో గ్రంథంలో తిమోతి మొదటి పత్రిక అని రాయబడి ఉంది. తిమోతికి రెండోసారి రాశాడట. మళ్ళీ తిరిగి దీన్ని తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక అన్నాం. ప్రారంభంలో అలాగే ఉంది. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడైన తిమోతికి శుభమని చెప్పారు అయినది. మళ్ళీ అదే సంగతే. వీటిని పత్రికలు అంటానికి లోకగా రాసినేమో ఆయన ఒక వ్యక్తిగా రాశాడు ప్రత్యేకించి ఉద్దేశం. లోక సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు తిమోతికి ఎలాగని ఒక్క వ్యక్తికి ఉద్దేశించి రాశాడో లోక థెయోఫిల అనే ఒక వ్యక్తికి ఉద్దేశించి రాసినట్టు తానే చెప్పుకున్నాడు. ఘనత వహించిన థెయోఫిల ఆరంభము నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా బయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకుంటుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఏం చెప్పింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఒకే మనుషుడు మరి ఒకే వ్యక్తికి రాసినట్టు ఇక్కడ గ్రంథంలో దాఖలయ్యాయి. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది. ఇప్పుడు రెండవది రాష్ట్రం. కాబట్టి మొదటిదాన్ని దీన్ని ఎందుకు మరి పత్రిక అంటే పౌలు తిమోతి పౌలేమో తిమోతికి రాస్తే పత్రికలు అవుతాయా? లోక థెయోఫిలకు రాస్తే సువార్త అపోస్తల కార్యములు అవుతాయా? అవి ఎందుకు అవుతాయి? అట్లా ఎందుకు అవుతాయి? ఎవరి పక్షపాతం చూపించింది? ఈ మార్పు చేసింది ఎవరు? అలాగెందుకు జరిగాయి? వాస్తవం ఏంటంటే పక్షపాతం నాకు కనపడలా. పౌలు రాస్తే పత్రికలు అవుతాయి, లోక రాస్తే కావు. అంతేనా? అలాగన్నదండి. అసలు ఈ పేర్లు వాస్తవానికి ఎలా వచ్చాయంటే ఆ లోపల ఉండే వర్తమానము ఎలాంటి వర్తమానం అనుగ్రహించబడిందో ఆ వర్తమాన సందేశం యొక్క సారమే ఫలానా అని చెప్పటానికి ఆ పైన హెడ్డింగ్ రాశారు అన్నమాట. ఆ హెడ్డింగ్లన్నీ రైట్ అని దాని అర్థం కాదు. రాసిన వాళ్ళు రచయితలు కాదు, రాసింది ఎడిటర్స్ మాత్రమే. వాటిని ప్రచురించిన వారు రాసిన సంగతులే కానీ పైన హెడ్డింగులు ఆదిలో ఇలాగూ హెడ్డింగులు పెట్టి రాయబడింది వాస్తవం కాదు. రెండు రచనలు లోక రాశాడు. ఒక రచన చదివిన తర్వాతనే దానిలో ఏముందంటే ప్రధానమైన వర్తమానము యేసు లేఖనం ప్రకారము మన పాపంలో చనిపోయారు, సమాధి చేయబడ్డు, లేఖనం ప్రకారం కూడా రాబడ్డాడు అనే వర్తమానం ప్రధానంగా ఉంది, ఉద్దేశించబడింది. అందువల్ల దాన్ని సువార్త ఉందామా అన్న. అపోస్తల కార్యములో రాశాడు, దాని వర్తమానం వేరుగా ఉంది. అపోస్తల కార్యం అంటే అపోస్తలు చేసిన కార్యములాగా కనిపించింది వారికి, అందువల్ల అపోస్తల కార్యం. కనుక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ మార్పు మత్తయి, లూకా, యోహానులు అనేవాళ్ళు ఉన్నదే వేరే వేరే స్థలాల్లో ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే చెప్పాను. కారణం ఏమంటే
దేవుడి కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభం 30 ఏళ్ల వయసు అయినా. ఈ 30 ఏళ్ల వయసు అయినా అబ్రహాం పుట్టుకు మునుకున్నాడు. అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడు ఆయన పరిచయం చేశాను. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు లోకాంటున్నాడు. అబ్రహాం పుట్టుకు మునిపే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆదాం దగ్గర నుంచి ఉన్నాడు. ఈయన ఆదాం దగ్గర నుంచి ఉన్నాడు. ఆదేశంతో వచ్చిన ఈయన ఎక్కడ పోయాడు? ఆది ఎందు సృష్టించింది అసలు నేనేమో వస్తుందంట. అంతేకాదు ఆదికి ముందు తండ్రితో పాటు మహిమ అనుభవించింది ఈయనే. కనుక ఆది ముందు తండ్రితో మహిమ అనుభవించి ఆదిని సృష్టి చేసిన ఆయన ఆదాము నుండి అబ్రహాము ద్వారా ఇక్కడికి వచ్చాడు. సువార్తలో మహాదేవుడు ఈ సందేశం అనుగ్రహించడానికి ఉద్దేశించాడు. ప్రారంభాలు అందువలన అలాగూ చేయించాడు. సువార్తలో ఉండే సందేశం అంతా నేను చెప్పడానికి నా వలన అయ్యే పని ఈ పూట కాదు. అందువల్ల నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ప్రారంభం చూపించాను కాబట్టి ముగింపుకే చూపించబోతున్నా. ముగింపులోనే నలుగురు వేరు వేరు రూపాలుగా ముగించటమే జరిగింది. చెప్పిన సందేశము నలుగురు అదే సందేశం చెప్పారు. సువార్త ఒక్కటే, కానీ ముగించేటప్పుడే ఏ రూపంగా ముగించాలని మహామహుడు కోరుకున్నాడో ఆ రూపంగా ముగించుకోవాలి. నేమో సువార్త అంటే మనుషులు ఏం తెలుసుకోవాలని మహామహుడు కోరాడో దాని గురించి మనుషులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి ఏం తెలుసుకోగోరాడో తిరిగి మార్కు దగ్గరకు వచ్చా. నేను ఇప్పుడు మార్కు సువార్త ముగింపులో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. యేసు మృతుల్లోంచి లేపబడెను అనే సందేశమే అపోస్తులు నమ్మటల్లి వచ్చిన గొడవ. మార్క్ ఏం చెప్తున్నాడంటేను, మేము నమ్మటం సంగతి అటు బెడై కనపడింది ఆయన వారికి, వారు నమ్మటల్లా. ఈ రాత్రి పని అవుద్దో లేదో నాకు తెలియలా, ట్రై చేస్తా. అయితే మార్కు చెప్పే సంగతే వారు నమ్మలేదు అని అపోస్తుల మీద ఎలా కేసు పెట్టి వారు నమ్మలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే వగైరా సంగతులు. ప్రభునేసి లేచాడట. లేచిన తర్వాత కొంతమంది స్త్రీలకు కనపడ్డాడట. వదిలిపెట్టేసి 9వ వచనంకి వచ్చేసాను. సంగతులు చదవడానికి మనకి టైం లేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు, ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఆయనతో ఉండిన వారు అపోస్తలులు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఆయనతో కూడా ఉన్నవారు ఆయన మృతులంచి లేచాడని ఈమెకు కనపడ్డాడని చెప్తుంటే వారు నమ్మల. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ముగింపు ఎక్కడితో ప్రారంభిస్తున్నాడంటే అపోస్తుల అనుమానంతోనే ప్రారంభిస్తున్నాడు. నమ్మని వారు వాళ్ళు. 12వ వచనం. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా ఆయన మారురూపం గలవాడే వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసేది కానీ వారు వీరి మాటనైనా నమ్మకపోయి. 2వ సార్లు నమ్మలా. ఆడవాళ్ళు చెప్తే నమ్మలా, చూసిన తక్కిన వారు చెప్తే నమ్మలా. ఇప్పుడు ఆయన నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. 3వ స్టెప్లో 14 వచ్చిన పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత, గుర్తుపెట్టుకో, తన్ను చూచిన వారి మాట నమ్మనందున
నమ్మంది ఎవరు? చూచిన వారి మాట నమ్మంది అపోస్తలులు. స్త్రీలు వచ్చి చెప్పారు, నమ్మల. అమ్మాయి గ్రామం నుండి వచ్చి అక్కడ ప్రత్యక్షమైన సంగతి వచ్చి చెప్పారు, నమ్మల. వారు చూసిన వారి మాట నమ్మనందుకు వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అది సంగతి జరిగింది. కాబట్టి మొట్టమొదటి కార్యక్రమము సువార్త ప్రారంభానికి ముగించడానికి ముందు మార్పు చెప్పదలుచుకున్న సందేశం ఏమంటే, అసలు ఈ పునరుద్ధానం సంగతి నమ్మాల్సిన వాళ్ళే నమ్మలా. కనుక ప్రభువుని యేసు ఏం చేశాడంటే నమ్మవలసిన వాడిని నమ్మించారు. మొదట నమ్మించిన తర్వాత ఏం చెప్తున్నాడంటేను ఈ సువార్తకు హద్దులు చూపించాడు మార్పులో. నేను నమ్మితే రెండు ప్రత్యేకమైన సంగతి. ఒక ప్రత్యేకమైన సంగతి మీకు హద్దు సర్వలోకం, సర్వ సృష్టి, అంత దూరము. 12 మంది మీద ఎలా నమ్మకం పెట్టుకుని దీన్ని మీద పెట్టారో నాకు తెలియలే వాస్తవం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనుక హద్దులు మార్పు చూపిస్తా ఉన్నాడు ప్రత్యేకించి. కనుక సువార్త ఎంత దూరం పోవాలి? సర్వలోకానికి, సర్వ సృష్టి. పోతుందా అందరూ అంత దూరము? అంతమందికి ఈ 11 మంది దగ్గర ద్వారా అంత దూరం పోతుందా అంటే పోయిందట. అదొక విచిత్రమైన సంగతి. మన దగ్గర నుంచి బాదు, వాళ్ళ దగ్గర నుంచి పోతుంది. వ్యత్యాసం వేరే, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలో లోకమంత సర్వ సృష్టికి వినబడింది అనే సంగతి డాక్యుమెంట్ చేయబడింది, దాఖలు చేయబడింది అన్నమాట. కాబట్టి ప్రభువుని యేసు అసాధ్యమైన ఒక ఆజ్ఞను ఆయన అపోస్తలుల మీద పెట్టలా, సాధ్యమైన కార్యమునే అప్పగించాడు. కొలస్సీలకు 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో మీరు విన్నట్టు అని ప్రారంభించి 23వ వచనంలోని పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టునైనా ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ తెలియపోక విశ్వాసమందు నిలిచిండు నీడల ఇది మీకు కలుగును. పౌలను నేను నా సువార్తకు పరిచారకుడినైతే, సువార్త ఒక్కటే దానికి నేను పరిచారకుడయ్యా. ఈ సువార్త ఎక్కడి దాకా వచ్చిందంటేను సర్వలోకానికి, సర్వ సృష్టికి చెప్పాడు. సాధ్యమవుతుందంటే మార్పు ద్వారా చెప్పించాడు సంగతి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి. సాధ్యమైందంటే సాధ్యమే అయ్యింది. ఆ సువార్తకు నేను కూడా పరిచారకుడినే. సువార్త ఒక్కటే, వారికి అప్పగించిన దానికి నేను కూడా పరిచారకుడినే. కానీ జరిగింది ఏమంటేను సర్వ సృష్టికి వినిపించబడింది. వారు బ్రతికిన దినాల్లోనే సర్వ సృష్టికి కార్యము జరిగింది అన్నమాట. కాబట్టి మార్పులో చూపించిందే బోర్డర్స్, ఎక్కడ దాకా పోవాలా. ఎక్కడ దాకా పోవాలన్నాడు? లోకాలోనే ఎక్కడ మొదలవ్వాలా అన్నాడు. పోయే హద్దులు చెప్పాడు, కానీ మొదలు ఎక్కడ జరగాలి? ఇది లోకసువార్త. లోకసువార్తలో 24వ అధ్యాయం లోకసువార్త 24వ అధ్యాయం 46 వచ్చిందండి. 46, 47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. కాబట్టి సర్వ సృష్టి కంటే ప్రారంభము యెరూషలేములో ప్రారంభం కావాలి, కానీ
ఎన్ని రకాల జనములు అనమాట? సమస్త జనములలో. అప్పుడు ముగించేటప్పుడే ప్రారంభాలు ఒక రకంగా ఉన్నాయి, ముగింపులు మరొక రకంగా ఉన్నాయి. ఇదే ఆయన ఇచ్చింది మాట. అక్కడే ఉంది, మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం. కాబట్టి సువార్త ప్రారంభము యెరూషలేములో మొదలైంది అన్నమాట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఇక్కడి నుంచి మొదలై అక్కడికి వెళ్ళిపోతుంటాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షి. అప్పుడు నమ్మని వాళ్ళని ఇప్పుడు నమ్మించి ఇదిగో మీరు సాక్షి. నా సాక్షులుగా వారిని స్థిరపరిచాకే మీరే ఈ సంగతులను జరిగాయి. కళ్ళకప్పుర్లు కాదు, సాక్షులని పెట్టి సాక్షులను పెట్టేసి ప్రభాని వేసి అంటున్నాడు, యెరూషలేములో ప్రారంభం కావాలి. ఇది ప్రారంభమైన తర్వాత 2 ప్రత్యేకమైన సంగతులు జరగాల. ఏం జరగాలంటేను ఆయన పేరట క్రీస్తు ప్రభు నామంలో మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడాల. కనుక క్రీస్తు ప్రభు పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడటం అనేది ఈ సువార్త కార్యక్రమము యెరూషలేములో ప్రారంభం కావాలి. కాబట్టి సువార్త ప్రకటించేవారు ఏం చేయాలన్నమాట? ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటించాల్సిన అవసరం. యోహాను సువార్తకి వెళ్ళాను, అక్కడ మరొక రకమైన ముగింపును ఆలోచన చేయబోతాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకే. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునిగాక అని వారితో చెప్పెను. ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడే యేసు మరలా మీకు సమాధానము కలుగునిగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. అది కనెక్షన్. తండ్రి నన్ను పంపితే ఇక్కడికి వచ్చానని మీరు చెప్పారే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఆ సువార్త కోసమే పంపుతున్నానని చెప్పిన తర్వాత ప్రాముఖ్యంగా మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు నిలుచుండనితురో అవి నిలుచుండునని వారితో చెప్పాను. పాపక్షమాపణ మారు మనసు ఆయన పేరట బోధింపబడాలి. అది యెరూషలేములో ప్రారంభం కావాలి. ఇది ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? జరగదన్నమాట. మనుషుల పాపాలు నిలిచినట్టే. ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడలేదనుకో, మనుషుల మీద పాపాలు ఉన్నట్టే కదో. ఖచ్చితంగా పాపాలు ఉన్నట్టే. కాబట్టి అపోస్తలుల బోధ ఎక్కడైతే బోధింపబడలేదో అక్కడ మనుషుల యొక్క పాపాలు నిలిచున్నట్టే అంట. అయిపోలా 4వ దగ్గరికి వెళ్తుంటాము. ఈ పాపాలు క్షమించబడటము నిలిచిండటము ఒకే సంగతులు ఎలా జరగాలో 4వ దగ్గరికి వెళ్తున్నాము. మత్తయి సువార్త దగ్గరికి వెళ్తున్నాము. ఆయన మరొక రకమైన ముగింపు చేయబోతుంటాడు. మత్తయి సువార్త ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ఎలా కలుగుతుంటుందో, ఆ పాపాలు నిలిచిండటము వదిలిపోవటం ఎలా జరుగుతుంటుందో అనే సంగతి మనకు అనుగ్రహించబడుతుంది. 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 16వ వచనం నుండి 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి.
వారు ఆయన్ను చూచి ఆయనకు మ్రొక్కిని గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అదిగా వర్తమానం, నీ దేవుడు ఏలుచున్నాడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారి ఎవరు? సర్వాధికారి ఎవరు? తండ్రి అని దేవుడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది అధికారం? నాకు డెలిగేట్ చేయబడింది, నాకు ఇవ్వబడింది. ఎక్కడెక్కడ ఇవ్వబడింది అంటేను పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళొచ్చు మీద. ప్రభువు యేసుకు ఈ అధికారము అనుగ్రహించబడింది. సువార్త ప్రకటించే వారికి సంగతి నిజంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏర్పాటు చేస్తున్న మహామహుడకు దేవుడు ఈ రోజున తన సింహాసనం మీద తన కుమారుని కూర్చుండబెట్టాడు. తన సింహాసనం మీద ఎప్పుడైతే కుమారుని కూర్చుండబెట్టాడో, తండ్రి ఏ సంగతులు పరిపాలన చేస్తున్నాడో సమస్త ఆధిపత్యం అధికారము ఆయనకు అప్పగించబడింది. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం. మళ్ళీ వస్తా ఇక్కడికి. 2వ అధ్యాయము మీకు తెలిసిన 8వ వచనం నుండి అక్కడ దాకా ఆయన సిలువ వగైరా సంగతులు మాట్లాడబడిన తర్వాతనే మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, అది ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఇదే చూపిన వాడాయను. అందుచేతను ఆ పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ఎన్ని స్థలాల్లో మహామహుడు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో సింహాసనాసీనుడై అక్కడున్న వారికి ఆయన ప్రభుత్వాన్ని, ఆధిపత్య అధికారాన్ని ఎలాగో ఒక్కొక్కడికి పంచిస్తున్నాడో ఆ పంపిణీ కార్యక్రమము తన ప్రక్కనే తనతో పాటు సింహాసనం మీద కుమారుని కూర్చుండి ఇప్పుడు దాకా తండ్రి అని దేవుడు చేసిన పని క్రీస్తు యేసు చేసేటట్టు అనుగ్రహించాడు అన్న సంగతి సువార్త చెప్పేవాడికి తెలిస్తే అది ప్రకటించబడాల్సిన అవసరం. ప్రకటన కాదు. 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం. నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. కాబట్టి తండ్రి సింహాసనం మీద ప్రభువైన యేసు కూర్చున్న సంగతి, తండ్రి అని దేవుడు ఆ అధికారాన్ని క్రీస్తు ప్రభు అనుగ్రహించిన సంగతి సువార్తలో అని చెప్పేశాడు. మీరు సర్వలోకం సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పిన తర్వాత దానికి ముందుగానే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడుతుంది. తండ్రి సింహాసనం మీద క్రీస్తు ప్రభు కూర్చోవడానికి కృప అనుగ్రహించబడింది. అది తండ్రి వలన అధికారం పొంది ఈ కార్యక్రమం జరిగింది. అందులో స్వార్థ ప్రకటించేవాడు ఏం చేయాలంటే పరలోకంలో భూమి మీద ఇంతకుముందు ఏది నా తండ్రి అని దేవుడే ఆయన సింహాసనం మీద క్రీస్తు ప్రభువును కూర్చుండబెట్టాడు అన్న సంగతి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను సువార్త చెప్తున్నానంటే ఏం చెప్తున్నా నాకు మొత్తానికి సరిగ్గా తెలియలా. దాంట్లో ప్రత్యేకమైన విశేషం ఉంది. ఇప్పుడు ఎవరి మహావిశ్వాన్ని ఏలుతుంది అంటే నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడే ఆయన వెళ్తుంది. మన హిందూ దేశంలో సువార్త దాదాపుగా అలాంటిది కాదు, ఇంకొక రకమైంది. అందువల్ల సువార్త యొక్క నిజమైన సత్యమే మనుషులకు అర్థం కాకుండానే పోయింది. నన్ను క్షమించాలి, నేను తెల్లవారు తీసుకొస్తా, కొద్దిగా సిద్ధపరిచించు అనే దాంతో సువార్త ప్రారంభమైంది. హిందూ దేశంలో సంగతి నేను చెప్పేది ఏం సువార్త అది నాకు తెలియలా. అంటే క్రీస్తు ప్రభు సంఘం పేరు పెట్టాడు దానికి. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి ఇంత చేసింది దానికోసం కాదు. ఏం చెప్పాడంటేను నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండి పెట్టబడ్డా.
అది విశేషం చెప్పండి. కనుక ప్రభువున తండ్రి అయిన దేవుడిట ఒక్కొక్క తాళం లాగి 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 ఆయన చేతికి అప్పగించాడు. ఏమేమి తాళాలు లాగి క్రీస్తు ప్రభు చేతికి అప్పగించాడో మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఈ భూలోక రాజ్యములన్నీ నాయవన్నాడే, ఆడి దగ్గర నుంచి లాగేస్తాడు. ఇప్పుడు ఈయన లాగేస్తే క్రీస్తు ప్రభుకి అప్పగించడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒకటో అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షి క్రీస్తు ప్రభు. ఎలా తెలుసంటే మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. భూపతులు అంటే అర్థం తెలిసిన చెప్పాలి నాకు. ఇప్పుడు భూపతులు అంటే ఎవరు? భూరాజులు. భూరాజుల మీద అధిపతి ఎవరు? క్రీస్తు యేసు. ఎవరు ఇచ్చారంటే నాకు అధికారం నాకేయబడింది, నా తండ్రి వలన అధికారం పొందా. కనుక భూరాజుల యొక్క తాళం చేతి లాగేశాడు, క్రీస్తు ప్రభు చేతికి అప్పగించాడు. ఇది నిధి, భూరాజ్యాల మీద నీకు అధికారం. కనుక భూరాజ్యాలు నీకు లోపడకపోతే పై అధికారానికి వారు లోపడలేదన్నమాట. అది వేరే సంగతి. ఈ లోకరాజ్యంలో ఒకసారి అప్పో చూపించాడే, వాటి మహిమ నేను ఇస్తానన్నాడే. నువ్వు ఇవ్వాల్సిన పనిలా ఎవరిచ్చారు? వాటి చేతుల నుంచి లాగి తండ్రి లాగి నీది కాదు నాకు ఇప్పుడు అధికారము ఆయన జయించుకున్నాడు. యథార్థంగా ఆయనకే ఇవ్వాలి. కనుక భూలోకంలో ఉండేవారు కానీ అంటే ప్రతివాని మొక్కలు ఆయన నామూనే వంగాలి అన్నమాట. ఆధిపత్యం ఆయనకు అనుగ్రహించబడింది. పరలోకంలో క్రీస్తు ప్రభుదే ఆధిపత్యము. అక్కడ ఇంకెవరైనా అధికారులు ఉంటేనే తాళా చేతులు తీసి క్రీస్తు ప్రభుకు అనుగ్రహించడమే జరిగింది. చదువుతాం కొలస్సీలకు రాసిన పత్రికలో. సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటేను సర్వాధికారి క్రీస్తు ప్రభు, పరలోకంలో భూమి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. చెప్పావు ఎప్పుడన్నా సువార్త అనేటప్పుడు? కొలస్సీలకు 2వ అధ్యాయం. కొలస్సీలకు 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో 10వ వచనం కూడా కలిపి చదివేస్తాం. ఆయనను అనుసరింపక ఎవరిని? ప్రభువైన క్రీస్తు యేసు వారిని మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. తండ్రి ఆ కార్యముని నిర్వహించారు పరలోకంలో. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చుని పెట్టారట. అందుకే చెప్పాడు పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిరాటంకంగా మార్గం అంతా సరళం చేయబడింది. భూమి కింద ఉన్న వారిలో ఆధిపత్యము చేతులు లాగేసి తాళ చేతులు ఆయన క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడ్డాయిట. అంటే ఇన్ఫర్నల్ వరల్డ్ అన్నమాట. అంటే అదృశ్యమైన లోకానికి సంబంధించింది, పాతాళ సంబంధమైన కార్యక్రమం. దేవుడుండే స్థలము, నరులుండే స్థలము భూమి, ఆత్మనుండే ఒక కనుక పరలోకమందు కానీ భూమిలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అంటున్నాడే, ఆ భూమి క్రింద ఉన్నవారిలో అనే భావనకు తాళాలు లాగి ఇచ్చాడట. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 1:18. నేను మొదటి వాడును కడపటి వాడును,
జీవించువాడను. అందుకు జీవాధిపతిగా చనిపోయింది జీవించువాడు, అందుకే సువార్త అయింది. మృతుడనైతిని కానీ ఇదిగో యుగంలో సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు ఎవరికి ఇవ్వండి. అదిగా ఒక్కొక్క తాళం లాగేయటం ఈయనకి, తాళం లాగేయటం ఈయనకి. ఎప్పుడైనా సువార్త చెప్పేటప్పుడే క్రీస్తు ప్రభు సర్వాధికారి. సువార్త పరలోకంలో భూమి మీద భూమి కింద ఆయనకే సంపూర్ణమైన తాళం చేతులు ఇచ్చేశారు. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు నిర్వహించే కార్యములే ఆయన సింహాసనం మీద తన కుమారుని కూర్చుని పెట్టుకుని ఎవరి దగ్గర అయితే అప్పగించాడో ఆ తాళం చేతులను లాగేసి ఈయన స్వాధీనం చేశాడు. క్రీస్తు యేసు సర్వాధికారి. ఆయన మరణము సమాధి పునరుద్ధానం వలన క్రీస్తు సర్వాధికారి అయి ఉన్నాడని ఎప్పుడని చెప్పావా? అది కాకపోతే మనుషుల చెవులకు సువార్తగా ఎలా వినిపించిందో, సువార్తగా ఎలా అనిపించింది. కనుక సువార్త 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 అని ఈ నోటితో కొట్టుకునే వార్త ఏంటో సూదీసేసి వార్త 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 చెప్పారు, కానీ నిజంగా సువార్త చెప్పారా? ఓకే, కొద్దిసేపు అందరికీ మీ బ్రేక్ టైం అయిపోయింది. నమస్కారం. బ్రేక్. దేవుని అధికారం దాటి సాతాను అధికారంలోకి వెళ్ళటానికి ఇప్పుడు మనకు సమయం లేదు, ఉన్నాయి కొద్ది నిమిషాలే. అందువల్ల ఈ కొద్ది నిమిషాల్లో లేనిపోయి మళ్ళా పెట్టుకొని పాఠం నుంచి దూరం అయ్యేదానికంటే ఒక స్థలంలో ఉన్నాము, దాన్ని ముగించుకొని కావాలంటే ఇంకోసారి, లేకపోతే ఇంకెప్పుడన్నా మరోసారి అలాగ ఆలోచన చేయటం యుక్తంగా ఉంటుంది. దేవుని యొక్క కార్యము క్రమబద్ధంగా జరుగుతున్నప్పుడు దాన్ని డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో క్రీస్తు ప్రభు సర్వాధికారి అని ఆయనకు అధికారం అనుగ్రహించబడిందన్న సంగతి ప్రభు వారు చెప్పుకున్నారు. పరలోకమందు భూమి మీద ఆయనకు సర్వాధికారం ఉందిట. ఈ సర్వాధికారం ఎలాగొచ్చిందో ప్రభు నోటి మాటల్లో నేను జయించి నా తండ్రి వలన అధికారం పొందినట్టు అని ఉన్నాడు. అప్పుడు జయించిన సంగతిని శిలువ మరణానికి సంబంధించిన దానిగా చూపించి ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు ఆయను. అందుచేతను పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామం నొంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును, అన్ని నామముల కంటే ఆయన పైనామమును అది అనుగ్రహించాడన్న సంగతి మీకు కంటత వచ్చిందే. కానీ అనుభవపూర్వకంగా ప్రతి తాళాన్ని మహాదేవుడు లాగి క్రీస్తు యేసు వారికి ఇచ్చిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇది నేను మీకు గతంలో ఒక ఉదాహరణ అర్థమయ్యేదానికి అడిగి గ్రంథంలో నుంచి తెలియజేశా. ఇది ఆదికాండంలోని ఉదాహరణ. ఫరో రాజుకు కళలు వచ్చాయి. అవి విపరీతమైన కళలు. పీల కంకులు బలమైన కంకులు మింగిన తర్వాత అలాగే పీలగా ఉన్నాయిట. పీల ఆవులు బక్క చిక్కినై బక్కావులే. మీ ప్రాంత భాష ఏంటో నాకు తెలియలా, అది మా ప్రాంతంలో ఉపయోగించాను. బక్కగా ఉండే ఆవులు దాటొచ్చి పెద్ద బలిసిన ఆవులు మింగి, బలిసిన ఆవులు మింగిన తర్వాత అట్టే ఉండిపోయినట్ట. ఎలాగా రూపంలో అట్నే ఉండిపోయేట. రాజు కళ్ళకు కనపడుతుంది ఆవుని ఆవు మింగింది, అది బలహీనమైంది, బలిష్టమైన దాన్ని మింగింది, అట్నే ఉండిపోయింది. తెలియలా కంగారు అయిపోతున్నాడు. కాకపోతే కళాభావం తెలుసుకోవటానికి ఉద్దేశించాడు. ఆ సమయానికి కళాభావం తెలియజేసే ఒక వ్యక్తిని మహాదేవుడు సిద్ధపరచుకుని ఉంచాడు. కాబట్టి జైల్లో నుండి యోసేపు జైల్లో వాడు బయటికి పిలువబడ్డాడు. కాబట్టి ముందు ఇంట్లో ద్వేషించబడటం, ఆ తర్వాత పొలంలో గోతులు వేయబడటం, ఆ తిరిగి వేరే దేశంలో అమ్మివేయబడటం, అక్కడి నుండి
నిర్దోషి నేరస్థాపన చేయబడి జైల్లో వేయబట్టం, అందుచేత అన్నట్టు పైకి వచ్చాడు. ఇప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. ఫరో బయటికి పిలిచాడు. ఫరోకు సందేశం అర్థం వినిపించింది. అలాగైతే రమ్మన్నాడు. రమ్మని అయిపోయినా ఒక ప్రత్యేకమైన సంగతి జరిగింది. యోసేపు కళ యొక్క భావం చెప్పిన తర్వాతనే ఇంకా 7 సంవత్సరాలు బాగా పండిన తర్వాత 7 సంవత్సరాలు అసలు ఏం పంట లేని పరిస్థితులు వస్తాయి. ఆ పంట లేని పరిస్థితుల్లో బాగా పండింది, పంట లేనిది తిన్న తర్వాత ఇంకా పంట లేనట్టుగానే కరువుగా మిగిలిపోతుందని చెప్పేసి, కాబట్టి దాని కొరకు ఇప్పుడే సిద్ధపడటానికి మహాదేవుడు కృపలో నీకు దర్శనం కలగా అనుగ్రహించాడు అని చెప్పేటప్పటికి, అంటే నీ దేశంలో ఎవరినైనా ఒక యోగ్యుడిని, ఉత్తముడైన వాడిని, జ్ఞానం గల బుద్ధివంతుడిని ఏర్పాటు చేసుకుని ఈ బాగా పండే ఈ దినాల్లో వచ్చే పంట అంతటినీ ఒక దగ్గర సమకూర్చి ఆ మిగిలిన కరువు కాలంలో ఉపయోగించుకోవడానికి జాగ్రత్త పడు అని సలహా ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుకునేది. ఫరో యోసేపుని అంటున్నాడు, ఇంకా నీకంటే ఆవిడ దొరుకుతాడు నాకు దేశంలో, నేను సింహాసనం మీద మాత్రమే నీకంటే అధికుణ్ణి, నా సమస్త తాళాలు నీవే అన్నట్టు యోసేపు యొక్క సెలవు లేకుండా ఐగుప్తు దేశంలోనట ఎవడు తను చెయ్యినెత్తకూడదు, కాలునెత్తకూడదు అని. అది వాస్తవంగా భూమి మీద జరిగిన కార్యక్రమం. పరలోక దేవునికి తన కుమారుని వల్ల అలాగే సంగతి జరిగింది. మానవ విమోచన కొరకు క్రీస్తు ప్రభు తప్ప గతి ఇంకా వేరే మార్గం లేదు. దేవుడు తండ్రి అంటే మనుషులతో సహవాసం చేయాలన్నా, పాపి అయిన మనిషిని రక్షించాలన్నా, ప్రేమ అయిన తన స్వభావాన్ని కనుపరచాలన్నా, దీనంతటికీ ఒకడు లేకపోతేనే ఏం చేయలేని పరిస్థితిలో తండ్రి అయిన దేవుడు మిగిలి ఉండగా, ఆ ఏమైతే లోటై ఉన్నదో, అవసరమై ఉన్నదో అవసరమంతటినీ పూడ్చడానికి లోకం పుట్టక మునిపే తండ్రితో మహిమ అనుభవించినవాడు, లోకాన్ని సృజించినవాడు, ఆదాం కంటే ముందున్నవాడు, అబ్రహాముకు దావీదుకు పితాము దానికంటే ముందు ఉన్నాడు, సువార్త ప్రారంభించాడే, అది ముగించిన తర్వాత అందుచేతను ఇప్పుడు నేను సింహాసనం మీద మాత్రమే సమస్త కార్యాలు ఈ మహావిశ్వంలో నీ ఇష్టం లేకుండా ఏం జరగటానికి వెళ్ళి అన్ని తాళం చెబుతున్న నీవే అని పరమందన దేవుడు ఈ భూలోక రాజ్యముల మీద క్రీస్తు యేసును అధిపతిగా నియమించి, పరలోకంలోని అధికారాల మీద ప్రభుత్వాల మీద ఆయన అధికారిగా నియమించి, పాతాళం యొక్క మరణం యొక్క తలచుతుల్లాగా ఆయన చేతి స్వాధీనం చేసి ఒకటి మిగిలింది, ప్రత్యేకమైంది, ఇంతకుముందు చెప్పకుండా చెప్పబోతున్న ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి, ఫిలిప్పులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి, అదన్నమాట తాళా చెవి, దావీదు తాళపు చెవి అంటేనే దావీదు ఇశ్రాయేలు దేవుని ప్రజలే ఆధిపత్యం ప్రత్యేకించమందండి. సియోను నీ దేవుడు వెళ్తున్నాడు అన్నాడే, సియోను నీ దేవుడు వెళ్తున్నాడు, అదిగో దావీదు తాళపు చెవి కలిగి. దాన్ని కూడా ప్రభాని క్రీస్తు స్వాధీనమే చేసాడట. కనుక క్రీస్తు ప్రభు ఏలుతుంటే నీ దేవుడు వెళ్తున్నట్టు లెక్కే వాస్తవం. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సమస్తమైన ఆధిపత్యము, అధికారము, బలము సమస్తాన్ని క్రీస్తు ప్రభు చేతిలో అప్పగించేశాడు. ఆయన అధికారం లేకుండా పరలోకంలో ఏం జరగబోయేది లేదు. ఆయన ఇష్టం లేక, అధికారం లేకుండా భూమి మీద జరగబోయే సంగతులు ఒకళ్ళు వ్యతిరేకించితే వాడు పై అధికారిని వ్యతిరేకించి చేసాడే కానీ సర్వాధికారి క్రీస్తు ప్రభు అన్నమాట. పాతాళంలో ఆయన అధికారం స్వాధీనం చేసి పెట్టేశాడు. దావీదు తాళపు చెవి ఇచ్చేశాడు. ఈ సంగతులే విశేషంగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సూచించబడ్డాయి. సువార్త తొలి రోజున ప్రకటించారు, చూశారు. నేను చెప్తున్న సంగతులన్నీ అక్కడే సూచించబడ్డాయి. నేను ఎక్కడి నుంచో తెచ్చానని మీరు అనుకోవాల్సిన అవసరం లే.
ఈ సువార్త ఇనాగరేషన్ చేయడానికి మహాదేవుడు బహు గ్రాండ్గా చేశాడు. సువార్త యొక్క ఇనాగరేషన్, ద ఫస్ట్ ఇనాగరల్ అడ్రస్. ఇనాగరేషన్కి చిన్నోడు రాలా. క్రీస్తు ప్రభు తన కార్యక్రమాన్ని ముగించి వెళ్ళిపోయారు. ఆయన యొక్క స్వర్తమానం ప్రకటన చేయడానికి పరలోకం నుంచి చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆ చీఫ్ గెస్ట్ పరిశుద్ధాత్మ. దాని కొరకని ప్రత్యేకంగా పంపించబడ్డారు. అది యెరూషలేములో ప్రారంభం కావాలని ప్రభువుని యేసు సూచించిన ప్రకారమే అపోస్తలులు యెరూషలేములో వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బలముగా మీకు తెలిసినట్టే అపోస్తలుల మీదకి దిగి రావడం జరిగింది. కొత్తగానే ఇల్లు కట్టాక ముగించాక దారం మళ్ళీ ఒక టేప్ కట్టదని, టేపు లేకపోతే రిబ్బన్ ఎవరు అంటారు, రిబ్బన్ కట్టంటారు. రిబ్బన్ అక్కడ కట్టేసారు, తలుపు మూసేస్తారు. అందరూ తొక్కిందే ఇదే. కానీ ఇప్పుడు ఇనాగ్రేషన్కి స్పెషల్ గెస్ట్ని పిలిపించి కట్ చేస్తారన్నమాట. ఈ కట్టింగ్, రిబ్బను, రిఓపెనింగ్, లోపలికి అఫీషియల్గా ప్రవేశించే కార్యక్రమం అంతా ప్రత్యేకంగా అప్పుడు పెంతెకోస్తు రోజున తర్వాత. దానికోసము ఆయన వచ్చి ఈ సంగతులు క్లుప్తీకరించి ప్రతి విషయాన్ని చెప్పాడు. మొట్టమొదట ఏమో దావీదు తాళం చేతి కాడి నుంచి పోతాను నేను అక్కడికి. ముందు నుంచి ఇటు వచ్చాను, నేను ఇప్పటి నుంచి ఇటు నుంచి పోతా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం సువార్త. అసలు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రకటించినప్పుడు సంగతులు ఉన్నాయన్నమాట. ఇరవై 22వ వచనం నుండి అనేక సార్లు చదువుకున్నా, మనం చదవబోతాను నేను. 2వ అధ్యాయం 22వ వచనం నుండి. సహోదరులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను, యేసుక్రీస్తును తన వలన, తండ్రి దేవుని వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచెను. ఇది మీరే ఎరుగుదు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఎక్కడ పోయింది? అది జగత్తు పునాది వేయబడక ముందుకు పోయింది. యోహాన్ గారి సాయం దగ్గరికి పోయింది అన్నమాట. యోహాన్ యొక్క ఇంట్రొడక్షన్ దగ్గరికి పోయింది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును మొదటి పేతురు 1:18-19 చెప్పాలన్నమాట. మీకు అవసరం లేదు, అది సంగతి. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని అని మొదటి పేతురు 1:19-20. కాబట్టి ఆయన మాట్లాడుతుందే దేవుడు నిశ్చయించిన సంకల్పము అన్నమాట. ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. లేపిన తర్వాత ఏం జరిగిందో కింద చెప్పేసేసాడు. ఇందుకు మేము సాక్షులము అని ఆయన ప్రత్యక్షలను గురించి వివరించిన తర్వాతనే దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు అని. అయితే అతను సింహాసనం మీద ఒకరిని కూర్చుని పెడతాను అని చెప్పాడే. ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసిన సంగతిని ఆ దావీదు తాళం చేతిని సింహాసనం మీద కూర్చుని పెట్టి ఆయనకి ఇచ్చాడు. చదువుతాం 29వ వచనంలో. సహోదరులారా, మూల పురుషులకు దావీదుని గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త అయ్యిండను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాడు. ఈ యేసును దేవుడు లేదు. దీనికి మేమందరము సాక్షులు కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి అంటామన్నమాట. కుడిపార్శ్వమున హెచ్చింపబడి అంటే దేవుని తర్వాత ఉన్న స్థానాన్ని ఆయన ఆక్రమించి, దేవుని తర్వాత ఉన్న స్థానాన్ని ఆక్రమించి అన్నారు. కుడిపార్శ్వం అంటే కుడి చేతి మీద కూర్చున్నాడని కాదు. యూదుల భాషలో వారికి అర్థమయ్యే రూపం ఏమంటే, నా కుమారుని కుడివైపు నొక్కని ఎడమవైపు నొక్కని కూర్చుండబెట్టుకోమంటే అర్థం ఏంటంటే ఆయమ్మ కోరింది
నీ అధికారంలో నీ తర్వాత నా కొడుకుల్లో ఒకడు కొడుకు, నీ తర్వాత నెంబర్ 1, ఆ తర్వాత నెంబర్ 2 ఎడమవైపు ఉంటాడు. మిగిలిన వాళ్ళు కాదు సీట్లు ఎవరికన్నీ నాకు అర్థం. కాబట్టి కుడివైపునంటే వారి భాషలోనే నెక్స్ట్ అన్నారు, తన తర్వాత ఆధిపత్యం అన్నారు. కాబట్టి యూదులకు అర్థమయ్యే భావం అది. అందువల్ల పేతురు ఆ భావాన్ని ఉపయోగించాడు. దేవుడు ఆయన్ను తన కుడిపార్శ్వములకు హెచ్చించుకున్నాడంటే అర్థం ఏంటంటే, అంతవరకు సింహాసనాసీనుడు ఏలుబడి చేస్తున్న తండ్రి అని దేవుడు ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ప్రభు చెప్పింది అదే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ మాటల్లో ఈ మాటలోనే సంపూర్ణంగా సంగతి చెప్పేశాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడే. సువార్త యొక్క విశేషము, పాప క్షమాపణ కలగటము, మారు మనసు వగైరా సంగతులు శిష్యులుగా చేయబడితే జరిగే కార్యక్రమం అది. సువార్త ముగించేటప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ హద్దులు సర్వలోకం, సర్వ సృష్టికి మీరు సర్వలోకానికి వెళ్ళినప్పుడు యెరూషలేముతో ప్రారంభించి వెళ్ళాలా. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి ఇనాగురేషన్ చేసేది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పాపక్షమాపణ, మారు మనసు సమస్త జన్మల్లో ప్రకటించబడాలి. ప్రకటించబడితే మనుషులు క్రీస్తు ప్రభుకు శిష్యులుగా ఉండగలిగితే బాప్తిస్మం ఇవ్వటం జరగాల. కనుక సువార్తలనే శిష్యులుగా చేయటం అనేది అతి ప్రాముఖ్యమైన సంగతి. శిష్యులుగా చేసే సంగతిని గురించి మనం ప్రత్యేకంగా మరొకసారి ఆలోచన చేయబోతాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి 28వ అధ్యాయంలో మీకు 4 సువార్తలు, 4 రకాలైన ముగింపులను సంగతి చెప్తున్నా. అందువల్ల 4 కోణాల్లో తీయబడిన బొమ్మలు అవి, పిక్చర్స్ అవి. ఒక్కొక్క కోణం అయినా ఒక్కొక్క సంగతి చెప్పాడు. అందువల్ల ఇప్పుడు మత్తయి గారు తన కోణాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువుని ఇష్టం కాజ్ఞాపించిన సంగతులు 18, 19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి అపోస్తలుల దగ్గరికే సందేహించిన వారిని బలపరచడానికి వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అనలా. అది చెప్పేసాడు ఒకసారి, ఇక మళ్ళీ చెప్పక్కర్లా. ఏంది మార్కులో చెప్పాడు, అది చెప్పట్లా. సువార్తను ప్రకటించడంటే ఏం చేయాలి అంటేను 2వ కోణంలో పిక్చర్ చేసి చెప్తున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. సువార్త ప్రకటించేటప్పుడు శిష్యులుగా చేయటము క్రీస్తు ప్రభు ఆదేశించిన సంగతి. ఆ పిక్చర్ మొత్తం అన్నమాట. అది ఒక కోణమే తీసుకున్నాం మనం, ఒక కోణంలోనే పోయామంతే సంగతి. ఒక కోణంలో పోయేటప్పటికి సరైన రూపము పిక్చర్ మనకు అనుగ్రహించబడాల. కాబట్టి మనం ఒక రెఫరెన్స్ తీసుకొని కొట్టేనే క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన రూపం రాలి. సువార్త ఒకటై 4 వ్యక్తులను ఉపయోగించుకోవడంలో దేవుని యొక్క జ్ఞానం ఏమిటో మనం నిజంగా అభినందించగలిగితే వాస్తవమైన సంగతి. అపోస్తలులు వెళ్ళకపోతే, వారి బోధ ఏ స్థలంలోకి వెళ్ళదో అక్కడ వారి పాపం నిలిచింది. కొంతకాలం వెళ్ళకుండా ఆపివేయబడింది. అంతకాలము వారి పాపాలు అలాగే నిలిచించడం జరిగింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు వాగ్దానం చేసినప్పుడు, ఈ సువార్త వాగ్దానం చేసినప్పుడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అన్న తర్వాత, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పి దురస్తులందరినీ దాంట్లో కలిపితే పేతురు కలపటల్లా, ఇనాగరేషన్ చేసిన ఆయన. కాబట్టి అన్ని జనుల యొక్క పాపాలు ఎలాగుంటాయి అన్నమాట. కాబట్టి సువార్త వినకపోతే, ఈ సువార్త ప్రకటించబడకపోతే, అపోస్తలుల యొక్క సందేశము మనుషులు వినకపోతే పాపాలు పోయడానికి అవకాశం ఉంది. కనుక పాపం పోవాలంటే సందేశం విన్నది. పోవాలంటే ఇప్పుడు వీరేం చేయాలి? ఎవరి పాపములు నిలిచిండుతారో వారి పాపం నిలిచిండు.
ఎవరి పాపలు క్షమించురో వారి పాపం. ఎలా క్షమించేది? నిలిచేది ఎలాగంటేను లోక చెప్పేశాడు, సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటించబడాలి. మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడకపోతే, మీరు ప్రకటించకపోతేనే అది నిలిచుంటుంది. అప్పుడు మీరు చేయాల్సిన సంగతి ఏమంటే నిలిచి ఉండకుండా సమస్త జనులను శిష్యులుగా చేయడం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. సర్వాధికారి నేను ఇప్పుడు అనుగ్రహించబడిన అధికారం నా దగ్గర ఉంది. ఆఖరి దావీదు యొక్క తాళపు చెవి కూడా నాదే. సియోను నీ దేవుడు వెళ్తున్నాడు అని ఈ రోజున స్వార్థ సందేశం ప్రకటించేవారు ఆయన స్థలంలో ఆయన సింహాసనం మీద తన కుమారుడు హెచ్చించబడి నిన్ను ప్రేమించిన వాడే ఈ రోజున సర్వాధికారి అయిన ప్రభు అని మనుషులు ప్రకటించడము సువార్త యొక్క సందేశంలో అతి ప్రాముఖ్యమైన భాగం అయింది. దీన్ని మర్చిపోతేనే మనము సువార్తను సంపూర్ణంగా ప్రకటించిన వారం కాకుండా పోయే అపాయం ఉంటుంది. ఒక రూపంలో ఇస్తే సంపూర్ణంగా కుదరదు అని మహాదేవుడు ఉద్దేశించిన తీరులోనే ప్రారంభాలు ఎలాగూ 4 రకాలైన ప్రారంభాలు, ముగింపులు కూడా అలాగే 4 రకాలైన ముగింపులు చేయటము మన కళ్ళు ఎదురు చూడబడతాం. అందువల్ల నా మనవి ఆలకించండి. సువార్త చేసే మీకు నా నమస్కారం. కానీ ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. ఆయన చెప్పినట్టు చేస్తే మనం ఆయన శిష్యులం అనటానికి మొట్టమొదట మనకు యోగ్యత కలుగుతుంది. ఆయన చెప్పినట్టు కాకుండా మనకు తోచినట్టు పోతేనే ఎందుకు పోతున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియకుండా పోతుంది. ఎవరి కొరకు చేసేది ఈ పని అంతా? ఎందుకు చేయాలి? ఎవరి కొరకు చేసేదో తెలియాలి, ఎందుకు చేస్తున్నదో సంగతి కూడా తెలియాలి. అప్పుడు ఎవరి కొరకో ఎందుకో తెలిసిన తర్వాత ఎలా చేయమన్నాడో అలాగే చేయటము విశ్వాసంతో కూడిన కార్యక్రమం. అలా కాకుండా మనం విశ్వాసంతో ఈ కార్యక్రమం కొనసాగించే అవకాశం లేదు అన్నమాట. కనుక నా మనవి ఆలకించి అపోస్తలుల బోధ వినని ప్రతి స్థలంలో మనుషులకు పాపం నిలిచుంటుంది. కనుక అక్కడికి ఏం వెళ్ళాలంటే అపోస్తలుల బోధ విని ప్రభువుని యేసునామమున పాప క్షమాపణలు వారు మనుషులు ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడేటప్పుడు మనుషులు శిష్యులుగా చేయబడటము చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నానండి సువార్త, ఏంటి మీరు అంటారు? నేనేమంటారు? దండం పెట్టా. కానీ ఒకటి మాత్రం ఆయన నియమంలో ఉండే సువార్త అని చెప్పే ఒక్క దాంట్లోనే దాగిన సంగతులు మీకు వివరిస్తున్నాయి. ప్రస్తుతానికి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు బాప్తిస్మం మీకు ముందు ఈ కార్యక్రమం జరగాలి. శిష్యుడని ప్రభువుని యేసు ముందుగా తెలియజేసే సంగతులను నీ జాగ్రత్తగా ఎరగవలసిన అవసరం ఉంది. తొందరపడి మనుషులకు చేసే నువ్వు చేసే మేలేంటో నాకు తెలియలా, తొందరపడినందు వలన నీకు వచ్చే మేలేంటో నాకు అంతకంటే తెలియలా, ఈ తొందరపడి చేసిన కార్యక్రమాల వలన మహాదేవునికి ఏమొస్తుందో నాకు అంతకంటే తెలియలా. దేవుని యొక్క ఈ మహా ఏర్పాట్లో మనుషులతో కేవలం సమాధానపరచుకొని ఉద్దేశించి కళ్ళు మూసుకుని రారా సమాధానానికి చేతులు పట్టుకోకుండా వాని మనసును సిద్ధపరచడానికే ఉద్దేశించాడు. కారణం ఏమంటే ఈ సువార్త సమాధాన సంబంధమైన సువార్త కనుక దేవుడు మనుషుడు దైవమానవులు ఇద్దరు కలిసి సమాధానంతో కలిసిపోయేటట్టుగా ఇది క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైతేనే కానీ ఆ కార్యం జరిగేదానికి అవకాశం. అందువల్ల సమస్త జనులను శిష్యులుగా చేయండి. టైం ఎక్కువ పట్టిందా తీసుకో, కానీ శిష్యులుగా చేయటం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. సమాధానపరచబట్టడానికి పాపక్షమాపణ కలగాలి. పాపక్ష మారు మనసు పొందే ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటానికి ఇష్టపడాలి. అప్పుడు మనుషుడు ఏం చేశాడంటే దేవునితో సమాధాన పడటానికి తన మనసును సిద్ధపరచుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు వలన రక్తం వలన మనుషులు సమాధానపరచబడటానికి అవకాశం ఏర్పడుతుంటుంది. ఒకవేళ మీ సొంత జ్ఞానం ఉపయోగించి మీ మార్గంలో మీరు పోతే నాకు అబ్జెక్షన్ లేదు.
కానీ ఆయన ఉద్దేశించిన తీరు ఇలాగ ఉంది అని 4 సువార్తలు మీకు పరిచయం చేశాక 4ని ముగించేటప్పుడు ఆ ముగింపు ఇలాగే కనపడుతుంది, నాకు వేరే రూపంగా కనిపించేటల్లా. రచన 4, సువార్త 1. ఆ ఒక్కటైన సువార్త యొక్క ముగింపు ఇలాగుండాలని మహాదేవుడు కోరుకుంటాడు. అలా కాకుండా ముందుకు సాగి జరిగించి సంపాదించేది ఏంటో నిజంగా నాకు తెలియదు, దేనికి ప్రయాసపడుతున్నావో నీకే తెలియకుండా పోవచ్చు. సువార్తని మహాదేవుడు ఉద్దేశించి సంకల్పించింది ఇంత కార్యక్రమం కనుక సువార్త చెప్పేటప్పుడు దేవునితో సమాధాన పడదాం రండి అని పిలిస్తే, ఒకవేళ సిద్ధపడకుండా ఎవడన్నా వస్తేనే ఆయన ఏమని పోతాడంటే, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండానే ఎందుకు వచ్చావు అంట. పిలవమన్నది వాస్తవమే, స్థలం అన్నమాట వాస్తవమే. తన కుమారునికి పెళ్లి చేయడానికి ఉద్దేశించి పిలిచిన వారు రాకపోతే యూదులు అనేక మందిని ఎక్కడ పడితే అక్కడ వారిని రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవం. రమ్మని ఆహ్వానించినప్పుడే ఆ ఆహ్వానంలో ఉండే భావన వారికి వినిపించబడింది. వినిపించబడిన తర్వాత రాజు లోనికి చూసి, ఇది మతేశ్వర 22వ అధ్యాయం సంగతి నేను మాట్లాడుతుంది, మీకు తెలుసు కాబట్టి మాట్లాడు, దాని గురించి చూపించలా. రాజు లోపలికి వచ్చి చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకనే ఎందుకు లోపలికి వచ్చావంటే నువ్వు, అతను అంటున్నాడు నాకు పెండ్లి వస్త్రం కావాలని ఎవరు చెప్పలేదండి అంటలా. ఏమంటో తెలిసిన అతడు మగుని అయి నిలిచింది. కనుక సమాచారం నీకు తెలియక చేయకపోతే దోషం నీ మీదకే వస్తుంది. అలాంటి దోషులు ఎంతమంది ఉన్నారో వారికి పాప క్షమాపణ ఎలాంటిదో నాకు తెలియదు. జాగ్రత్తగా కార్యంలో కొనసాగించవలసిన అవసరం. దేవుడు మనుషులతో సమాధాన పడదలుచుకున్న రోజున తనతో పాటు మహిమను అనుభవించి ఆయన్ని మనుషు రూపంగా పుట్టి దాసుని స్వరూపంగా ధరింప చేయటం మాత్రమే కాకుండా ఆయన బలిని ఏర్పాటు చేసి వధించి మనుషుల చేతికి అప్పగించి ఆయన రక్తమాన సమాధానం పరుచుకోవాలని ఇంత చేసిన తర్వాత నీకు ఊరకనే జరిగిపోతుందని ఉద్దేశించితే ఆయన కృపను కాళ్ళదనటము సందేశాన్ని తేలిక ఆలోచించేయటం మాత్రమే అవుతుంది. కనుక సువార్త ప్రకటించచ్చు. అందుకే ఒక సంగతి చెప్పాలి ఆయన, దీని ముందుగానే ప్రవచనం చూపించాడు. నీ కాళ్ళు సుందరమైన కాళ్ళ, నీ కాళ్ళు ఒకవేళ సుందరమైన కాళ్ళు అయితే దేవునికి స్తోత్రం. అవి పర్వతముల మీదే సుందరమైనవి. కొండ మీద ఉన్నది ఏది మరుగైకుండా ఉండనేరు. దేవుడి నిన్ను అలాగూ ఘనపరచాలని ఉద్దేశించి తన సువార్తను చేతికి అప్పగించిన తర్వాత దాన్ని చేసే తీరు నీకు తెలియకుండా పోతే, అందువల్ల యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో దేవుడు వచ్చిన తిరిగి చదువుతున్నా, సువార్త ప్రకటించచ్చు, సమాధానము, అదిగో సువార్త ప్రకటించేవాడు ఏం చేయాలి, సమాధానము చాటించచ్చు. ఆ తర్వాత వర్తమానం కదా అది, సువర్తమానము ప్రకటించచ్చు. ఆ తర్వాత రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. దేవుని యొక్క ఆలోచన సువార్త నీకు చేతికి అప్పగించిన తర్వాతనే ఒకవేళ నువ్వు ప్రకటించుతుంటే నీ కాళ్ళను గురించి అనేం అలా ఆలోచన చేసాడు నాకు నిజంగా తెలియదు. ఈ కాళ్ళు సిద్ధపడిన కాళ్ళు అయి ఉండాలి. సిద్ధపడిన కాళ్ళు సువార్త ప్రకటించడానికి తగిలే కావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు 6 ఈ కాళ్ళను గురించి మాట్లాడాడు. ఇక్కడ 15వ వచనంలో పాదములకు ఏం కావాలంట, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. కాబట్టి నువ్వు సువార్త వేసుకుని వెళ్ళేటప్పుడే, కాళ్ళకే సువార్తతో వెళ్ళేటప్పుడే పర్వతం లేదా సుందరములుగా కనపడాలంటే ఏం కావాలంట, సిద్ధ మనసు అనేది జోడు కావాలి వాస్తవమే. కానీ ఈ సిద్ధ మనసు ఏం చేయడానికి సిద్ధ మనసు అంటేను సమాధానపరిచే సిద్ధ మనసు కావాలి. దేవునికి మానవునికి ఉండే విరోధము క్రీస్తు ప్రభు యొక్క బలి వలన తొలగించబడుతుంది అనే సందేశం మనుషులకు వినిపించి దైవ మానవులిద్దరిని ఏకం చేయటానికి సిద్ధపడిన మనసుతో జోడేసుకుని తిరిగితే పర్వతముల మీద సుందరమైన పాదములు.
అది మహాదేవుడు ఉద్దేశించింది. అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టు పోయి దైవ సంకల్పం నెరవేర్చేము అంతేనే. ఆయన గ్రంథంలో ఏమి, ఎలాగూ, ఎప్పుడు, ఎలా జరగాలి అనే సంగతులు సంపూర్ణంగా వివరించి అయిపోయిన తర్వాత ఆ గ్రంథం చేతిలో పట్టుకుని నేను ఆ గ్రంథం ప్రకారం చేస్తున్నాం అనుకొని అసలు దాని ముఖ్యటో మొఖమేటో తెలియకుండా పోయే మనుషులు ఎక్కడికి వెళ్తారో నిజంగా నాకే తెలియకుండా పోయింది. నీకు అనుగ్రహించలేదా? నీ చేతులు సువార్తలు లేవా? ఎప్పుడైనా చదివి ఉంటావా? సుమారుగా చదివితే సువార్తకు సందేశం ఎందుకు ఇలాగ ఇచ్చేసాడో ఆలోచించేసి ఉంటావా? 4 రచయితలు ఒకే సువార్తను 4 కోణాల నుంచి ఎందుకు ఇలా చర్చించవలసి వచ్చింది? ప్రారంభాలు ఇలాగెందుకు చేయాల్సి వచ్చింది? ముగింపులు ఇలాగెందుకు ముగించవలసి వచ్చిందో ఆలోచన చేస్తే మహాదేవుడు ఉద్దేశించిన ఒకే సువార్త ఇన్ని అనుగ్రహించడంలో ఆయన మనసులో దాగిన ఆలోచనలు మనుషులతో ఇలాగూ నేను మనుషులతో సమాధానపరచబడుతున్నాను ఉద్దేశించిన సంగతి చెప్పిన తర్వాతనే ఆయన ఎలాగూ సమాధాన పడటానికి మనుషులతో సమాధానం పడటానికి ఇష్టపడ్డాడో దాన్ని ప్రక్కనే పెట్టి నువ్వు సొంతగా దేవునితో మనుషులు సమాధానపరచడానికి ఉద్దేశించితే క్రీస్తు ప్రభువుకు బలి, ఆయన పునరుద్ధానము, ఆయన నేడు సింహాసన శిష్యులై ఆధిపత్యం చేసే క్రీస్తు ప్రభు యొక్క అధికారము ఏమైందో. అందువలన ఈ కాళ్ళకే సమాధానం చేసే దైవ మానవుల మధ్యలో ఉండే ఆ విరోధాన్ని తొలగించి దేవుని మనిషిని సమాధానం చేశాయి. ఎఫెసీయులకు 2వ అధ్యాయం. ఈ మధ్యలో నేను అప్పుడప్పుడు సోదరులు చెప్తుంటారు, నేను ఎప్పుడు బాధ వెళ్ళాను అనుకోండి, ఏం చెప్తుంటారంటే ఈ ఊరు వచ్చారనుకోండి, ఈ ఊరు వస్తే సంగతులు ఏంటో సమస్యలు ఏంటో తెలుసుకుంటారు సుమారుగా. ఈ సంఘం పేరేంటి? బాప్టిస్ట్ సంఘం. బాప్టిస్ట్ సంఘం అని బైబిల్లో ఉందా? క్రీస్తు సంఘం అని బైబిల్. కాబట్టి బాప్టిస్ట్ సంఘం తప్పు, క్రీస్తు సంఘం బోర్డు రైట్, అది పెట్టి సువార్త ప్రకటించింది అంట. ఎవరు చెప్పాడో ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో? దైవ మానవుల్ని సమాధానపరచడానికి క్రీస్తు దేవుడు తన సమాధాన వర్తమానం కుమారుని ద్వారా పంపించటము, సమాధాన బలిని ఆయనే అర్పించటం అయిన తర్వాత ఇంత జరిగించిన తర్వాత ఆయన బలి యందు సమాధాన పడటానికి ఇష్టపడి దైవ మానవులు సమాధాన పడటానికి పాపం పోవాలి. పాపం పోకపోతే సమాధానం లేదు. కాబట్టి పాప క్షమాపణ, మారు మనసు ఆయన నామం పేట ప్రకటించబడాలి. అలా పాప క్షమాపణ, మారు మనసు ఆయన పేట అంగీకరించడానికి మనుషుడు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడై ఉంటేనే కుదురుతుంటుంది అని వర్తమానం అంతా తెలియజేసి అయిపోయిన తర్వాతనే మీ ఊర్లో బోర్డు ఏముంది? పెంతికొస్తా అని బైబిల్లో లేదే, ఈ సంఘం ఉంది అని చెప్పి స్వార్థ చెప్పే వాళ్ళు సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎఫెసీ 2వ అధ్యాయం. మహామహుడు చిన్న పని చేయాల, అల్పమైన కార్యక్రమం జరిగించి ఇద్దరి మధ్యలో ఉండే విరోధం పోవాలంటే క్రీస్తు ప్రభు రక్తమే కావాలంట. పదమూడవ వచనం నుండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన క్రీస్తు ప్రభు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషము, మధ్యలో విరోధం ఉంటే ద్వేషం ఉందన్నమాట. ద్వేషం బాకుండా సమాధానం కుదరదు అన్నమాట. ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటి చేత మధ్యగోడను పడగొట్టి, ముందు సిలువలోనే యూదులన్యులనే భేదం లేకుండా మధ్యగోడను పడగొట్టేసేట, పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఆ ఇద్దరిని తన యందంటే క్రీస్తు ప్రభునందు, క్రీస్తుని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, ఏం కావాలి ఇప్పుడు? నూతన పురుషుడు కావాలి. సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ద్వేషమే చచ్చిపోవాలా, సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి ఎవరితో సమాధానపరచాల? దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడైనాడు. క్రీస్తు ప్రభు ఇంత చేసిన తర్వాతనే దైవమానవుల మధ్యలో సమాధానం ఎలాగ ఏర్పడుతుందో సువార్తను సిద్ధ మనసు జోడు తొడుకోకుండా పోతేనే దేవునికి కుమారుని యొక్క బలి కావాలి. క్రీస్తు ప్రభుకు తన శ్రమానుభవము దేవునికి దేవత్వాన్ని వదిలిపెట్టడం, నరరూపు దాల్చడం మాత్రమే కాదు, ఇంత కావాల్సిన అవసరం వస్తేనంట నీకేమీ అవసరం లేనట్టుగా ఆయనే సమాధానకారకుడైనాడు. ఆయన బలి వలన, రక్తం వలన ద్వేషమును సంహరించి, అందువలన పాప క్షమాపణ నిమిత్తం ఒక మనుషుడు బాప్తిస్మం పొందిన రోజున నిజంగానే ద్వేషం పోతే ఏం పోతుంది? ద్వేషం పోతే దైవమానవుల మధ్యలో విరోధం పోతే పాపం పోతుంది, సమాధానం ఏర్పడతాను. తెచ్చిన తంట అంతా ఈ పాపమే కదా. పాపం పోకుండా దైవమానవులు సమాధానం ఎలా పడతారు? రోమేలుకు 5వ అధ్యాయం. కనుక ప్రకటించే మనుషుడు సమాధాన సంబంధమైన సువార్త వలనైనా సిద్ధ మనసులు జోడు తొడుక్కుని పర్వతాల మీద తిరుగుతుంటేనట అతని కాళ్ళు అలాగ ఉంటాయి, పర్వతముల మీద సుందరమైనవి. రోమ 5వ అధ్యాయంలో 10-11 వచనాలు. ఏలయనగా శత్రువులమయుండగా తన కుమారుని మరణము, అదిగో ఎప్పుడైనా ఆ మరణం వస్తుంది, ద్వేషం పోవాలన్నా శత్రుత్వం పోవాలన్నా, తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఎట్టపరచబడతాం? కుమారుని మరణం లేకుండా సమాధానం కలుగుతుందా? ఖచ్చితంగా కలగదన్నమాట. సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి కలిగి ఉన్నాం. సమాధానపరచబడిన వారు ఎందరో నాకు తెలియలా. ఒకవేళ కూర్చున్న వారందరూ వయసు వచ్చి క్రీస్తు యేసునికి లోబడి సమాధానపరచబడ్డాము అనే అనుభవం కలిగిన వారందరూ నిజంగానే సమాధానపరచబడి ఉంటే దేవుని స్తోత్రం. కానీ సమాధానపరచబడ్డావని నీవుగా చెప్పేది ఎవరు చెప్పాలా? ఆయన చెప్పాలి. సమాధానపరచుకునే విధానాన్ని ఏర్పాటు చేశాడు. నీవు అలాగే సమాధానపరచబడాలంటే యెరూషలేము మొదలుకొని ప్రారంభించిన అపోస్తలుల యొక్క బోధ సర్వలోకానికి వ్యాపించి ప్రభువునే పాపక్షమాపణ, మారు మనసు పాపక్షమాపణ వివరించబడుతుండగా మనుషులు శిష్యులుగా క్రీస్తు యేసుకు మార్చబడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందిన తర్వాత ప్రభువుని యేసు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటిని గైకొన్నట్లు మలచబడిన వారు ఉన్నారే, వారు సమాధానపరచబడిన వారు సమాధాన సంబంధమైన స్థితిని కొనసాగించేవారు, స్వార్థ ప్రకటించేవారు. ఈ సమాధాన సంబంధమైన శుద్ధ మనసును జోడు తొడుక్కుంటే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. నమస్కారం.